కరీంనగర్ జిల్లాలో 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రిని అందగత్తెలు సందర్శించనున్నారు. 3.5 ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షం ప్రపంచ గుర్తింపు పొందింది. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో 22 మంది పిల్లల మర్రి దగ్గరకు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి 3 ప్రత్యేక బస్సుల్లో పిల్లల మర్రికి చేరుకుంటారు. ముందుగా 16వ శతాబ్దం నాటి రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. అనంతరం అక్కడే ఉన్న మ్యూజియాన్ని సందర్శిస్తారు. మ్యూజియంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఆనవాళ్లు, హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలను సందర్శించనున్నారు. తర్వాత మహావృక్షం వద్దకు చేరుకుంటారు. ఇక్కడ ఫోటోషూట్ ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరుకు మరికొందరు ప్రపంచ అందగత్తెలు వెళ్లున్నారు. ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ లో సందడి చేయనున్నారు. పార్క్ లోని ప్రకృతి అందాలను తిలకించనున్నారు. పిల్లల మర్రి దగ్గర సెక్యూరిటీ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజు అందిస్తారు. హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 72వ కాంపిటీషన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉండే టూరిజం ను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పయనిస్తుంది. ఈ నేపథ్యంలోనే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రి క్షేత్రాన్ని ఇవాళ సాయంత్రం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా కాంటినెంట్స్ కు సంబంధించిన 22 దేశాల ప్రపంచ సుందరి మనులు ఇక్కడికి వచ్చి పిల్లల మర్రిని తిలకించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు చేశారు. అదేవిధంగా పిల్లల మర్రిని, అదేవిధంగా ముందర ఉండే రాజరాజేశ్వర సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని, అదేవిధంగా మ్యూజియం చాలా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. వీటి కోసం నిన్నటి నుంచి కూడా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేశారు. ఈ సాయంత్రం నుంచి ఆంక్షలు కూడా మొదలవుతాయి. ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారని తెలిపేందుకు మహబూబ్నగర్ ఎస్పీ జానకి గారు ఉన్నారు. మేడం చెప్పండి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఉదయం నుంచి కూడా పోలీసు పహారాలో పిల్లల మరి 3 రోజుల నుంచి ఉంది. సాయంత్రం తీసుకునే భద్రతా చర్యలు ఎట్లా ఉన్నాయి మేడం? ఈ రోజు ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ కి సంబంధించి సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి సంబంధించి మనం 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ ఎస్పీస్, అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీస్, ఇన్స్పెక్టర్స్ టోటల్ కలిపి 1000 మెంబర్స్ ఫోర్స్ తోని ప్రతి ప్లేస్ లో కూడా మనం భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ గా ఎన్ రూట్ బందోబస్తు ఏదైతే ఉందో హైవే మీద ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా మేము భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మేడం, ఇప్పుడు చూస్తున్న ప్రత్యేకంగా విమెన్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఇచ్చారు. ఇది దేనికోసం, దేనికి సంకేతం? ఇది అంటే మనకు ఇన్సైడ్ పిల్లల మర్రి వచ్చేసి మనము సఫారీ డ్రెస్ తోటి ఉమెన్ ఫోర్స్, ఎందుకంటే మనకు వచ్చే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఉమెన్ కాబట్టి మనం ఉమెన్ ఫోర్స్ ని ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఎప్పటివరకు ఆంక్షలు ఉంటాయి మేడం? అదేవిధంగా జనరల్ పబ్లిక్ ఏం చెప్తారు మేడం? ఇవాళ సాయంత్రం ఏదైతే మెట్టుగడ్డ నుంచి పిల్లల మరికి వచ్చే పబ్లిక్ ఉన్నారో వాళ్ళ గురించి మనకు ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేకుండా చూస్తాం. మైనర్ గా 2-3 మినిట్స్ తప్ప పెద్ద ట్రాఫిక్ ఆంక్షలు మా సైడ్ నుంచి ఏమీ లేవండి. అంటే జనరల్ పబ్లిక్ పిల్లల మరి సందర్శించే అవకాశం ఉంటుందా? సాయంత్రం ఈవెంట్ చూసే అవకాశం ఉంటుందా మేడం? అది లైవ్ కూడా ఇస్తున్నారు. అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డెసిషన్. ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ సాయంత్రం జరిగే ఈవెంట్ ఉందో ఈ ఈవెంట్ లైవ్ గా ప్రదర్శిస్తారు కనుక జనరల్ పబ్లిక్ ఇక్కడ అలో లేదు. మిగతా విషయాలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది. భద్రతా ఏర్పాట్లు మాత్రం కట్టుదిట్టంగా చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ వెల్లడిస్తున్నారు. విడుదల సంతోష్తో బస్వరాజ్, ఏబీ.